అందరికీ నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూసేవాళ్ళు ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో గురించి మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే మీ అభిప్రాయం ఏంటిది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మొత్తానికైతే హైదరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ మీద భారతీయ జనతా పార్టీ ఒక బిగ్ స్కెచ్, పెద్ద స్కెచ్తో ఉన్నది, భారీ స్కెచ్తో ఉన్నది, మంచి ప్లాన్ చేయబోతుంది. దాంట్లో ప్లాన్లో భాగంగా ఏంటంటే గతంలో 2004లో కావచ్చు, 2009, 2014 అలాగే 2019 4 సార్లు 4 పర్యాయములు అక్కడ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసే గెలిచిండు. అది ఓల్డ్ సిటీ ఆ ఏరియాలో కాబట్టి, హైదరాబాద్ కాబట్టి అక్కడ అసదుద్దీన్ ఓవైసే గెలిచిండు. అసదుద్దీన్ ఓవైసీ అంతకుముందు 1984 నుంచి 2004 వరకు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ. అంటే అక్కడ ప్రతిసారి కూడా ఎంఐఎంఏ గెలవడం అనేది అయితే జరిగింది. ఇప్పటి వరకు అయితే ప్రతిసారి ఎంఐఎం గెలవడం జరిగింది. ఇక ఈ 2024 ఎన్నికల్లో ఏంటంటే ఈ యొక్క అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏంటంటే ఆయన పార్టీని దేశం మొత్తంలో, ఇక్కడ రాష్ట్రం మొత్తం విస్తరించాలని చెప్పేసి, తెలంగాణలో అలాగే దేశం మొత్తం కూడా ఆయన పార్టీని విస్తరించాలని చెప్పేసి బాగా ప్లాన్లు చేస్తూ ఉన్నాడు. చాలా ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు చేస్తాను. సో ఈ విశ్వ ప్రయత్నాలకు బ్రేకు వేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా అక్కడ మోదీ కానీ, ఈ యొక్క అమిత్ షా కానీ, ఈ యొక్క ఇద్దరు మహిళలలో ఎవరినో ఒకరిని రంగంలో దింపి ఈయన ఖచ్చితంగా కళ్ళెం వేయాలనే ఉద్దేశంతో ఇద్దరిట్లా ఒక మహిళను, ఇద్దరు మహిళలలో ఏదో ఒక మహిళను రంగంలోకి దింపాలని చెప్పేసి పార్టీ కేంద్ర నాయకత్వం కానీ అలాగే రాష్ట్ర నాయకత్వం కానీ ఆలోచన చేస్తున్నట్లు ఇది ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఖచ్చితంగా ఈ ఇద్దరిట్లో ఎవరినో ఒకరినైతే కంపల్సరీ దింపే అవకాశాలు కూడా 99.99% ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరు, ఆ ఇద్దరు మహిళా నాయకులు ఎవరు మరి అంటే అందులో ఒకరు ఏంటంటే గతంలో ఉస్మానియాలో చదువుకున్న విరించి హాస్పిటల్స్ చైర్మన్ అయిన మాధవిలత ఒకరు. విరించి ఆసుపత్రులకు సంబంధించిన చైర్మన్, అంటే విరించి అనేది ఆసుపత్రి ఒక గ్రూప్, అది దానికి సంబంధించిన చైర్మన్ మాధవిలత గారు. మరొకరు వైస్ ప్రెసిడెంట్, మహిళా మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంటు యమునా పాఠక్, మరొకరు యమునా పాఠక్ గారు. అంటే ఈ ఇద్దరిట్లలో యమునా పాఠక్ గారిని కానీ, ఇటు మాధవిలతను కానీ, ఇద్దరిట్లలో ఎవరో ఒకరిని రంగంలోకి దింపాలి. దింపి ఈ అసదుద్దీన్ ఓవైసీకి బ్రేకులు వేయాలి, అలాగే ఎంఐఎంకు బ్రేకులు వేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అయితే చాలా భారీ స్కెచ్తోని ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉన్నది. వీరి యొక్క మాధవిలత అంటే వీరెవరు మరి అంటే వీరు విరించి ఆసుపత్రులకు సంబంధించిన చైర్పర్సను. అలాగే వీరు ఏంటంటే ఓల్డ్ సిటీలో ఎప్పటికప్పుడు, ఓల్డ్ సిటీలో చాలా పాపులరు, ఓల్డ్ సిటీలో జరిగే ప్రతి సమస్య మీద తప్పకుండా స్పందించే వ్యక్తి ఎవరంటే ఈ యొక్క మాధవిలత గారు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఏంటంటే వీరు ఒక ఎన్సిసి క్యాడెటు, అలాగే భరతనాట్యము, నెక్స్ట్ క్లాసికల్ మ్యూజిక్ సింగరు. వీరు సేవా కార్యక్రమాలు కూడా, చాలా సేవా కార్యక్రమాలు, హిందూ దేశం కోసం, ధర్మం కోసం వీరు చాలా కార్యక్రమాలు ఓల్డ్ సిటీలో చేసినట్టయితే క్లియర్గా మనం చూసినాం గతంలో. ఇది వీరు మాధవిలత గారు. నెక్స్ట్ ఇంకెవరంటే యమునా పాఠక్ గారు. మరి యమునా పాఠక్ గారు ఎవరంటే మహిళా మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంటు యమునా పాఠక్, మరొకరు యమునా పాఠక్ గారు. అంటే ఈ ఇద్దరిట్లలో యమునా పాఠక్ గారిని కానీ, ఇటు మాధవిలతను కానీ, ఇద్దరిట్లలో ఎవరో ఒకరిని రంగంలోకి దింపాలి. దింపి ఈ అసదుద్దీన్ ఓవైసీకి బ్రేకులు వేయాలి, అలాగే ఎంఐఎంకు బ్రేకులు వేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అయితే చాలా భారీ స్కెచ్తోని ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉన్నది. ముస్లిం మహిళలు కొంతవరకు భారతీయ జనతా పార్టీని అభిమానిస్తారు. ముస్లిం మహిళలు ఎందుకంటే ట్రిపుల్ తలాక్ విషయంలో ఖచ్చితంగా ముస్లిం మహిళలు భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. దీన్ని క్యాచ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏంటంటే మహిళల్ని రంగంలోకి దింపాలనే ఆలోచన కూడా రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం చేస్తూ ఉన్నట్టు కొంత సమాచారం బయట చక్కర్లు కొడుతూ ఉన్నది, అంటే సోషల్ మీడియాలో. కాబట్టి అలాగే నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఖతమైపోయింది. సో బీఆర్ఎస్కు ఓల్డ్ సిటీలో కానీ, బీఆర్ఎస్కు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఓట్లు పడే అవకాశాలు చాలా తక్కువ. అలాగే మన హైదరాబాద్లో అలాగే కాంగ్రెస్ కూడా, ఎందుకంటే అక్కడ పోటీ అనేది గతంలో 2 సార్లు కూడా భారతీయ జనతా పార్టీ, భగవంతరావు గారే 2వ ప్లేస్లో ఉన్నారు గతంలో 2 సార్లు. కాబట్టి ఇక్కడ పోటీ అనేది భారతీయ జనతా పార్టీకి ఎంఐఎంకే పోటీ ఉంటుంది. కాబట్టి ఈసారి ప్రజలు ఖచ్చితంగా
ఓటు బీఆర్ఎస్కి వేస్తే ఆ ఓటు పని చెల్లదు, అలాగే కాంగ్రెస్కి వేసిన ఆ ఓటు చెల్లదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపే ప్రతి ఒక్కరు కూడా, అంటే అటు కాంగ్రెస్కు పడే ఓట్లు కావచ్చు, అటు బీఆర్ఎస్కు పడే ఓట్లు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా ఈ యొక్క భారీ స్కెచ్ అయితే వేసిర్రు. వీళ్ళు కేపబుల్ పర్సన్స్ కూడా అక్కడ, అంటే నేను కూడా చాలా సందర్భాలలో చాలా పేపర్లలో చదివిన, సోషల్ మీడియాలో వీళ్ళ గురించి. సో వీళ్ళు ఖచ్చితంగా ఈసారి ఒక మార్పు అనేది జరగబోతుంది. గత ఎన్నికల్లో ఒక మార్పు జరిగింది. ఆ మార్పు ఏంటిదంటే అటు కేసీఆర్ను అటు రేవంత్ రెడ్డిని ఓడగొట్టడం, ఇది ఒక మార్పు కామారెడ్డిలో. ఈసారి మార్పు ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీకి అలాగే ఎంఐఎం పార్టీకి బ్రేకులు వేయబోతున్నాం. ఇదే మార్పు ఖచ్చితంగా తెలంగాణలో జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి మీరు ఈ యొక్క వీడియో గురించి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భారత్, జై మోదీ.